అమలాపురం కోనసీమలో అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాలుర హాస్టల్లో విద్యార్థులు అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని తల్లిదండ్రులు చైర్మన్ బీరా భారత్ ఆధ్వర్యంలో వారు అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వంట అలాగే బాత్రూమ్ సెక్యూరిటీ సమస్యలు ప్రిన్సిపల్ వార్డెన్లు లేని కారణంగా బాలురు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఎవరూ పట్టించుకోవడం లేదని వారు గుర్తు చేశారు. నా పేరు తిన్నేటి బాబురావు. మా అబ్బాయిలు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాయ్స్ లో చదువుతున్నారు. అయితే అక్కడ సమస్యల వలయం చాలా చుట్టుకుని ఉంది. అక్కడ పిల్లల యొక్క వసతుల విషయంలో, భోజన విషయంలో, మరి ఆ యొక్క డార్మిటరీ విషయంలో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నదని నేను తెలియజేస్తున్నాను. మరి సెక్యూరిటీ పనులు కూడా స్కూల్ పిల్లలు చేసుకుంటున్నారు. అక్కడ వంటల విషయాలు, వంటల శాలలో కూడా ఆ గిన్నెలు మోయడం, గిన్నెలు లాగడం. నమస్కారం అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి గోడి అలవరం మండలం గురుకుల పాఠశాల యాజ్ పేరెంట్స్ గా మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చాము. మా పిల్లల విషయం చాలా ఇబ్బందిగా ఉంది. అందరి పిల్లలు కూడా సరైన వసతులు లేక ఎంతో ఆందోళన చెందుతున్నారు. సరైన ఫుడ్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాల బాయ్స్ చైర్మన్ గా మాట్లాడుతూ ఉన్నాను. గోడి బాయ్స్ హాస్టల్ గురుకుల ఎంతో ఆందోళనలో ఉన్నది. ఇది ఎంతో ముసుగులోనే ఒక 2 సంవత్సరాల నుంచి ముసుగులోనే ఉన్నది. ఈ ప్రిన్సిపాల్, స్థానిక ప్రిన్సిపాల్ పర్మనెంట్ ఆయన లేకపోవటం వల్ల ఇది జరుగుతున్నది. ఏంటంటే ఇక్కడ పిల్లలు వాటర్ లేక సంపుల దగ్గర వచ్చి ఎంతో వేదనలతో స్నానాలు చేస్తున్నారు. అదేవిధంగా కిచెన్ లో పిల్లలే పనులు చేసుకుని ఉన్నారు. అదేవిధంగా డార్మెంట్ పిల్లలే క్లీన్ చేసుకుని పిల్లలే ఉన్నారు. డార్మెంట్ లో ఒక వాటర్ సౌకర్యం కానీ లేదు.